అయ్యో అక్కడికి నేను ఒక ఆడి బిడ్డను రావా రామయ్య ఆడి బిడ్డను రావా రామయ్య నేను ఒక ఆడి ఓ చెల్లే పుష్పలాత మన బాబు పోలొక్క గడిజే రానొక్క గడిజే ముక్కాన 3 గడియలు వస్తాను అన్నాడు. 3 గడిజలు మాయే 30 రోజులు దగ్గరికి రాబట్టే మన బాబు ఇంకా అంతలేడా ఇద్దరు బేగాళ్ళు పెద్ద దర్వాజ కాడా ఓ దేవుడా పెద్ద దర్వాజ కాడా ఓ దేవుడా ఇద్దరు పిల్లగాళ్ళు అమరారా చక్రవర్తి పోరొక్క గడియ రాొక్క గడియ ముక్కాన 3 గడియలు అత్తరన్నావు 3 గడియలు పోయి 30 రోజులు దగ్గరకు వస్తున్నాయి నాయన్న మా గంట చుట్టారు నీకు ఎవరు దొరికిండ్రే అయ్యో వల్ల పిల్లగాళ్ళు ఓ దేవుడా రామయ్య సాయినారు ఓ దేవుడా చూడన్నప్పుడే చక్రవర్తి కలవాళ్ళు ఓరుకొని ఇంటికి వచ్చిండే అవ్వరా రాజు రాబో దేవుడా ఇచ్చినాడు అవ్వరారా ముక్కారు 3 గడియలు అత్తరన్నావు 30 రోజులు దగ్గరికి వచ్చినాయి నాయన్న ఇక మాకంటే చుట్టారు ఎవరు దొరికినారు నాయన్న మాకు అన్నం వండేటోళ్ళు లేరు నిన్ను మోసేటోళ్ళు లేరే నాయన్న చక్రవర్తి ఎన్నుకున్నారు ఎవరు నాయన్న ఎన్నుకున్నోళ్ళు వాళ్ళెవరు నానా నేర్పుతురు వీళ్ళు ఎవరైనా నేర్పుతురు నీ తమ్ముని బిడ్డలా లేకుంటే మీ అన్నగారి బిడ్డలు ఇస్తారా? తమ్ముని కొడుకు బిడ్డ అయితే పెద్దవాపు అంటారు, అన్న కొడుకు బిడ్డ అయితే చిన్నవాపు అంటారు. ఉన్న ముచ్చడు ఇప్పుడే చెప్పుకోవాలి, మళ్ళా తర్వాత చెప్తే పెద్ద గొడవ అవుతుంది కదే. అంతే అంతే అంటారా? చెప్పరు. కలవతి నేను ఒక ముచ్చట దాచి నాకు మొదగాలే లగ్గమైంది. నా భార్య నీలవతి కొడుకు బిడ్డను అన్నాక నా భార్య ప్రాణం పోయింది. వీళ్ళెవరో కాదు, నా కొడుకు బిడ్డ నేనే. బిడ్డ మీకు అన్నం పెట్టేందుకు పిన్ని తీసుకొచ్చిండ్రా? పిన్ని చిన్నమ్మ నేను అన్నయ్య మన పిన్ని కొడుకునైతా నేను బిడ్డనైతా పిన్ని మా చెల్లె కట్టంలేని ఆపరణ ఓ
నువ్వు పట్టయినవా అని అడిగితే పట్టనా పరంపోగా అని అడిగితే నేను పరంపోగునే నాకు పెళ్లి కాదు అని నువ్వు కొడుకు బిడ్డ పుట్టిండు అంత కొడితే నువ్వు సెకండ్ అయింది అంటే సెకండ్ హ్యాండ్ అయితే ఏమైతుంది నాకరేమన్నా డబ్బు తక్కువ ఉందా ఆస్తి తక్కువ ఉందా నువ్వు కట్టం లేదు ఆ కొడుకు బిడ్డ కూడా వచ్చిన నీకు చిన్నమ్మ చిన్నమ్మ మాకు ఆకలి అవుతుంది నాకు అన్నం వేయి మా చెల్లెకు పాలి నాదా ప్రాణేశ్వర నా కొడుకు బిడ్డ నా కొడుకు నా బిడ్డ అంటున్నావా పోనవా కలవాతి ఏమనుకున్నది అచ్చిరాక తలిగనే ఈ పొరాన్ని ఏదన్న మాట అన్నాను అనుకో నా మొగని ముందట పొరాన్ని ఏదన్న మాట అంటే పొరాన్ని నమ్ముతున్నావు అని నా మోనికి అనుమానం రాకుంటే ఏం చేయాలి ఇప్పుడైతే మంచిగా ఉంటా తర్వాత సంగతి చూస్తాను అనుకున్నది నాదా ప్రాణేశ్వరాన్ని నా సమితి పిల్లలు అయితే నా పిల్లలు అయితే అయ్యా నాగా ప్రాణేశ్వర చనిపోయిందే కలవాత అనుకో బతుకున్నదే నీ భార్య నీలవాత అనుకోనయ్యా ఇటువంటి పిల్లలను దొరుకుతుంది దైవల కన్నా చనిపోయిందే కలవత అనుకో నేను ఉన్నదాన్ని నీలవతిని అనుకో అయ్యా నువ్వు ఎందుకు బాధపడతావు నీ కొడుకు నా కొడుకు కాదా నీ బిడ్డ నా బిడ్డ కాదా అక్క పిల్లగాను నా పిల్లగాను కాదా నాదా నేను ఆదుకుంటా బాధపడకయ్యా అంటుంది దొరుకుతాయి ఇటువంటి పిల్లలు మరి కాదా మంచిది గుణవంతురాలు దొరికింది మళ్ళా నీలవతి లెక్క చనిపోయిందే ఈ కలవాత అనుకో నేను ఇప్పుడు బతుకున్నదాన్ని నీ పాత భార్య నీలవతి అనుకో వాళ్ళకి అన్నం పెట్టు నాకు కొద్దిగా బుక్కడంత పెడితే మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం నా అక్క పిల్లలు అయితే నా పిల్లలు అయితే నాదా ప్రాణేశ్వర అల్లారు ముద్దుగా నా కొడుకుని ఆడుకుంటా బిడ్డలు ఆడుకుంటారయ్యా 66 ఊరలు వాళ్ళ పచ్చడా 77 ఊరలు దేవనందుల్లో పెరుగు వంట రకాలు తయారు చేసింది కొడుకును కూర్చుండబెట్టింది బిడ్డను కూర్చుండబెట్టింది ఒక్క పక్క భర్తను కూర్చుండబెట్టి నా బిడ్డ పుష్పలాట అన్నం విను నా కొడుకు అన్నం విను అన్నది భర్తకు అన్నం పెట్టింది భర్తను అన్నం తినబెట్టి ప్రాణేశ్వరును అన్నం విన్నావు కానీ రాజ్యాలకు ఎన్ని రోజులు అవుతుందో దేశవేళకి ఎన్ని రోజులు అవుతుందో రాజ్యవేళ ఓవయ్యా దేశవేళ ఓవయ్యా నీ కొడుకు మీద రంది పెట్టుకోకు నీ బిడ్డ మీద రంది పెట్టుకోకు నేనున్నా నీ కొడుకును నీ బిడ్డను నా బిడ్డ లెక్క నా కొడుకు లెక్క ఇప్పటి ఉంది మన బిడ్డ మన కొడుకు నేను మంచిగా బృహస్పతి కంటే పెద్ద గుణం ఆ పిల్లాంది బృహస్పతిని మించిపోయిన గుణం నేనే దొరుకుతారా అన్నం తిన్నావు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అయ్యో ఇప్పుడు తింటివి కదా మళ్ళా మీ డాడీకి వచ్చిరు కనుక నీకు మళ్ళీ అన్నం పెట్టు డాడీ నాకు అన్నం పెట్టు అయ్యో పెరుగుతోట ఇగో అన్నము తింటే దానికి సరిపోదు ఒక జంబో ప్యాకెట్ కొనిచ్చి ఈయనకోటి దానికోటి ఒక జంబో ప్యాకెట్ మా చెల్లెకు లాలిపాపు కొని 5 రూపాయల జంబో ప్యాకెట్ మీ డాడీ పోయినాక అంబార్ కొట్టిన కొని అప్పుడు భార్య చేత అన్నం తిన్నోడు కీర్తి చక్రవర్తి సంబరపడ్డాడు సంతోషపడ్డాడు అబ్బా నా భార్య నీలవతిని మర్పించినవే కలవతి బృహస్పతి గుణం కంటే నీది పెద్ద గుణం ఉన్నదే బామ నాకేమో పర్వాలేదు నా కొడుకు బిడ్డకేమో పర్వాలేదు అనుకున్నాడు నమ్మిండు నష్టమైపోయేందుకు రాదు నమ్మినా వస్తే పుచ్చి బుర్రలు అయిపోయినట్టు ఆ భార్య చేతుల కొడుకును బిడ్డను పెట్టింది నేను రాజ్యమైన పోతా దేశమైన పోతాను అని అగో రంపతోటికి వస్తున్న రామగిరి పోక దౌడకేసుకొని రాజుల కచ్చేరికేటికి బయలుదేరుతున్నాడు అయ్యే
సింహాసనం మీద కూర్చుండి ఎప్పటి రాజ్యం ఏలుతున్నాడు కీర్తి చక్రవర్తి. కీర్తి చక్రవర్తి రాజ్యం నా భర్తలు ముదరకించి వాళ్ళ నేర్పులు నేర్పి నా భర్తలు రాజులకు చీరకడు సాగరంపిన పిల్లగాళ్ళు పడికేయిండ్రు. రత్నకల మహారాజు పుష్పలత పడికేయిండ్రు. అబ్బా నా సవితి కొడుకు బిడ్డ బతుకుతారా వాళ్ళు పట్టగడతారా వాళ్ళని కంచాన తిననిస్తారా కంచాన వండనిస్తారా రక్తం నాలపాలు ఎత్తా కండ కాగుల పాలు ఎత్తా బొమ్మలు ఎత్తా బొమ్మలమ్మలు ఎత్తా ఇల్లు బయలు ఎత్త బయలు పట్ట కిందికుండా కిందుండంగా మీదుకుండా మీదుండంగా నడుపుకుండా తప్పదు లేకపోతే నా పేరు కలవతిగా బతుకుతావే పట్టగడతావే ఎట్లా నన్ను వేసి పొరగల్ల పానం చూపించిన ఆడదని నేను కావాలి. గంటకో గడిదకో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినాక పోరికి లేని పనులు చెప్తా పోరనికి లేని పనులు చెప్తా. ఈ పనులు చెప్తే ఆ బాధకు ఈ బాధకు పోరాలు లెక్కనన్నవాడు చచ్చిపోతే నా మొగడు వచ్చినాక ఒక్కటికి 2 7 ముచ్చట్లు ఎక్కువ చెప్తా. అందుకే అంటారు వెనకటోళ్ళు గాడు వచ్చినప్పుడు అడ్డు తూర్పాలు పట్టాలి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోన్నాడు. విగ్రహం కొద్ది 20 మందిని కాదులంట పని చేసి 10 మందిని కాదలేదు. ఏమంటావు లచ్చక్క? ఓ లచ్చడు ఏం పేరు తెల్లెంటుకల ముసలావు పేరు అత్తారు పెట్టుకున్న లచ్చవరేగా ఈ గురుక పువ్వులు నెత్తరించిన లచ్చవరే. ఓ లచ్చవుడు నా ఇవ్వడం మంచిగా లేదా? అవు లచ్చవా నేను నా మొగడేమన్నాడు నాకు లగ్గం కాలేదు పెళ్లి కాలేదు పిల్లగల్లు కాలేదు అన్నాడు. మరి నాకు లగ్గం అయింది పిల్లలు ఉన్నామంటే ఇట్టే ఉంటాను అత్తు కట్ట ఉంటాను నేను అక్కడనే ఉంది. మరి అక్క కొడుకు అయితేంది నా కొడుకు అయితేంది అక్క బిడ్డ అయితేంది నా బిడ్డ అయితే నేను సాగుకుంటా. రేపకల్లా ఏదన్నా దేవుడు మెచ్చి నాకు కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినాక ఈ లచ్చవాసంటోళ్ళు ఏమంటారు? నా మొగలు శాత కాకపోతే ఇంటికాడ ఉంటాడు. లచ్చవాసంటోళ్ళు ఏమంటారు? ఇక రాజు సాధన అయితే లేదు కదా. ఇక పెళ్లి భార్య కొడుకు లేడా పెద్ద పిల్లగాడు ఆ పిల్లగాడు రాజ్యం వేయాలంటారు ఎవరు ఈ ముసలోడు. మరి నా సవితి కొడుకు రాజ్యం వెళ్ళాక నా కొడుకు వారి కింద మంత్రి కాదా అయితాడా కాదా? ఒక్కవేళ నాకు బిడ్డ ఉడితే ఆ పోరు లగ్గ వీడికి వచ్చినాక లగ్గం చేయమంటారు లోకం. అయ్యో కన్నతల్లి చచ్చిపోయిందట ఆ వెనకసీర వచ్చింది చిన్నమ్మ వాళ్ళకు లగ్గం చేయొద్దంటే ఇవాళ రేపు మొగలకు రేట్ ఎట్లుంది? బండిలు లేనోడు 10 లక్షలు అడుగుతుండు, ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతుండు, ఇంటి ముందర 50 చెట్లు ఉంటాయి 50 లక్షలు అడుగుతుండు. గంగాధరం గట్ల కోళ్ళకు రేట్ ఎట్లా పెరిగిందో ఈ మొగళ్ళ గట్ట రేటు పెరిగింది. మరి ఆ కోరికే వరకట్టం పోసినాక నాకు పుట్టబోయే బిడ్డకు నేను వరకట్టం ఎట్లా పోయాలి ఉంటా? ఓ లచ్చవా నువ్వు ఆయన పుంది చెప్పు ముందర పెట్టుకొని అబద్ధం ఎట్లయితే అట్లా పాపకారం ఉండా పట్టుకారం ఉండా ఇదో పొందింది. కడుపుల కౌటాలు కుక్కిట్ల ఇసాలు పెట్టుకుంది. పిలగల్ల వీర పుట్ర తెలిసింది జగల్ల వినపగ తెలిసింది. గంటకో గడియకో పిలగల్ల ఇంటికి వస్తారు అని ఆ పిలగల్ల కావాలి ఎదురు చూస్తున్నదో పిలగల్ల కావాలి ఎదురు చూడంగా రకరకాల మహారాజు పుష్పలాత సంకట పుస్తకాలు సంకట్లో పెట్టుకొని ఇక చిన్నమ్మ వేటుకాట ఓ దేవుడు చిన్నమ్మ వేటుకాట ఓ దేవుడా పడిపోయి వచ్చిన నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అన్న ఇప్పుడే తినిపోతుంది కదరే. అయ్యో చిన్నమ్మ పడిపోయింగా తింటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది ఆకలి అవుతుంది.
ఇప్పుడే అన్నం తినిపోయింది చిన్నమ్మ మళ్ళా అన్నం అనబట్టే ఒక్క రోజుకు 4 సార్లు తిన్నాక ఇవ్వలే ఇల్లు నాగుతా అదుల్లా నీ బాధ్యత నువ్వు ఒక్కదాన్నే ఉన్నావు నా దిక్కు నీ గుణం నా గుణం ఒక్కటే ఉన్నట్టుంది లచ్చవా ఇప్పుడే తినిపోయింది మళ్ళా అనబట్టే అన్నం పెట్టమ్మా ఇప్పుడే తినిపోతుంది అయ్యో పొద్దుగాల బడికోంగా అన్నం తిన్నా ఇప్పుడు ఆకలి కాదా చిన్నమ్మ ఆకలి కాదు ఇంటి లోపల దాశలను బంధువించా ఎందుకంటే ఒక్కొక్క లంచకు 50,000 రూపాయలు దాశలకు తెల్లారులు ఎత్తారు ఆకులు ఉడతారు అలసు వెళ్తారు ముగ్గులు ఎత్తారు వాళ్ళ ఇంటికి వీస్తారు ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు లచ్చవా ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు ఇచ్చినాక ఇంట్లో సంసారం ఉంటదా ఉంటదా అయితే అందుకని ఇంట్లో దాశలను బంద్ చేసిన కాబట్టి ఈ కంచె నువ్వు ఆకులు ఉడవాలి అలుగు చల్లాలి ముగ్గు వేయాలి నువ్వు ఇంటి ముందర పని చేస్తే నేను వంట నువ్వులో వంట చేసుకుంటా నేను ఉంటా